హలో గాయ్స్, ఇప్పుడు మనము గోదావరి దగ్గర ఉన్నాము. భద్రాచలం నుండి గోదావరి దగ్గరకైతే వచ్చేసాము. వచ్చేటప్పుడు మనకి ఆటో వెహికల్స్ అవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో ఆటోలో ఎక్కి రావడానికి 2.5 అవర్స్ అయితే పడుతుంది. సో చాలా రోడ్లైతే కొంచెం కచ్చడంలాగా ఉంటుంది. క్లియర్‌గా అయితే ఏముండవు. అక్కడక్కడ కొంచెం గంతులు గుంతల్లాగానే ఉంటాయి. బట్ ఓకే, సేఫ్‌గానే వచ్చేసాము. ఇక్కడ వచ్చేసి గోదావరి ఎంట్రన్స్ అన్నమాట. ఇంకా అందరూ కూడా వెహికల్స్ ఈ పక్కన పార్క్ చేసేసుకుంటారు. మనకి ఈవినింగ్ వరకు వెయిట్ చేస్తారు. మనని ఈవినింగ్ కూడా వాళ్ళే పికప్ చేసుకుంటారు. సో ఈ గోదావరికి వెళ్ళడానికి ఈ చుట్టూ వ్యూ ఎంత బాగుందో చూడండి. అసలు ఎంత ప్రశాంతంగా ఉందో. ఇక్కడి నుంచి మనము లోపలికి ఎంటర్ అవుతున్నాము. సో మనము భద్రాచలం రావాలి అంటే హైదరాబాద్ నుంచి అయితే ట్రైన్ ఉంటుంది. నైట్ 12:00 ఒక ట్రైన్ ఉంటుంది. ఆ ట్రైన్ ఎక్కితే మనం మార్నింగ్ కల్లా రీచ్ అవుతాము భద్రాచలంకి. సో అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత మార్నింగ్ 8:00కి ఆటో వాళ్ళు పికప్ చేసుకుంటారు మనల్ని భద్రాచలంలో. 8:00 పికప్ చేసుకున్న తర్వాత 2.5 అవర్స్ జర్నీ అయితే పడుతుంది. సో అక్కడ మనం రీచ్ అయిన తర్వాత బోట్స్ అయితే రెడీగా ఉంటాయి. సో మన ఆధార్ కార్డ్ అయితే మీరు కంపల్సరీ జిరాక్స్ కాపీ తీసుకెళ్ళండి. ఎందుకంటే మధ్యలో వాళ్ళు ఒక్క కాపీకి 10 రూపీస్ అడుగుతున్నారు. సో మీరు ముందే మీ ఐడీ కార్డ్ అనేది తీసుకెళ్ళండి. ఐడీ ప్రూఫ్ అనేది తీసుకెళ్ళండి. ఇక్కడ మీ ఐడీ ప్రూఫ్ అదంతా చెక్ చేసిన తర్వాత మిమ్మల్ని అయితే బోట్ ఎక్కిస్తారు. సో ఐడీ ప్రూఫ్ అయితే క్యారీ చేయండి కంపల్సరీగా. సో ఇక్కడ బోట్స్ అనేవి కూడా అన్నీ పార్కింగ్ చేసి పెట్టారు. సో ఎవరెవరికి ఏ ఏ బోట్ ఉంటుంది అని వాళ్ళు చూసుకొని ఎక్కాల్సి ఉంటుంది. వాళ్ళు చెప్తారు అక్కడ అడిగితే. కొంతమంది బోట్ వాళ్ళకైతే బయట టిఫిన్ చేపిస్తున్నారు. ఈ టిఫిన్ అంటే మనకి మన ప్యాకేజ్లోనే వస్తాయండి. 1300 ఈచ్ పర్సన్ పడుతుంది. ప్యాకేజ్లోనే వస్తుంది. మార్నింగ్ ఇడ్లీ ఆర్ ఉప్మా, వడ పెడతారు. ఇంకా లంచ్ అన్ని కర్రీస్, పప్పు, సాంబార్, పచ్చడి అన్నీ పెడతారు. సో డిన్నర్ కూడా, ఈవినింగ్ స్నాక్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ మాకైతే అశ్విని బోట్ వచ్చింది. అశ్విని బోట్ ఎక్కేస్తున్నాము మేము. అశ్విని బోట్ ఎక్కిన తర్వాత పైన కింద అయితే టిఫిన్ చేసేవాళ్ళు టిఫిన్ చేసుకోవచ్చండి. ఇంకా బయట కొంతమంది బోట్ వాళ్ళైతే బయటే ప్రొవైడ్ చేస్తున్నారు. బయటే మనము టిఫిన్ చేసేసి బోట్ ఎక్కమంటున్నారు. మాకు టిఫిన్ లేదా ఇక్కడ అని అడిగితే మీకు బోట్‌లోనే పెడతారని చెప్పారు. చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా మనం బయట నిల్చొని తినక్కర్లేదు కదా! సో లోపలికెళ్ళి హ్యాపీగా తినొచ్చు అని చెప్పేసి మేము కింద టిఫిన్ అయితే చేసాము. టిఫిన్ చేసి ఇట్లా పైకైతే చేరుకున్నాము. పైన ఆల్రెడీ అందరూ ఎవరి సీట్లలో వాళ్ళు కూర్చొని ఉన్నారు. ఆల్రెడీ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అవుతుంది. సో మేము కూడా తొందరగా వచ్చి కూర్చొని వ్యూ అయితే చూస్తున్నాము. సూపర్ ఉంది వ్యూ అయితే. తప్పకుండా ప్రతి ఒక్కరూ రావాలండి. మనం ఎన్నో ఖర్చులు పెడుతూ ఉంటాము. ఎన్నో వేస్ట్ ఖర్చులు అవుతూ ఉంటాయి. అనుకోని సందర్భాలలో మనీ వేస్ట్ చేస్తాం కదా! అలా వేస్ట్ చేయకుండా ఇలాంటి ట్రిప్పులకు, దైవ దర్శనాలకైతే పెట్టుకోండి. సో దైవ దర్శనాలకి పెట్టుకోవడం వల్ల మనకు పుణ్యము, పురుషార్థం 2 కలిసొస్తాయండి. పెద్దవాళ్ళు చెప్పిన మాట ఊరికే అనరు కదా! పిల్లలకు కూడా ఇలా చిల్ అవుతారు. వాళ్ళు కూడా మంచిగా మా అమ్మ, నాన్న తీసుకెళ్లారనే స్వీట్ మెమోరీస్ అయితే ఉంటాయి. సో ఇలా అందరికీ లైఫ్ జాకెట్స్ అయితే ఇచ్చారు. సో వాళ్ళు ఇన్‌స్ట్రక్షన్స్ చెప్పారు. లైఫ్ జాకెట్ ఎలా వేసుకోవాలి అనేది ఇన్‌స్ట్రక్షన్స్ అయితే చెప్పారు. సో మేమందరం కూడా లైఫ్ జాకెట్స్ అనేది వేసుకున్నాము. సో వారు కూడా కరెక్ట్‌గా జాగ్రత్తగా ఇలా వేసుకోవాలి. లైఫ్ జాకెట్స్ అనేవి మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు. సో లైఫ్ జాకెట్స్ అయితే అందరం వేసుకున్నాము. సో వేసుకున్న తర్వాత నేను ఇక్కడైతే వ్యూ చూస్తున్నాను. ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేశారు. మాకు ప్రోగ్రామ్ కండక్ట్ చేసిన వాళ్ళు బాలు అండ్ బాలు టీమ్. సో బాలు గారు తనని పరిచయం చేసుకుంటున్నారు. ఇంట్రడక్షన్ పార్ట్. ఇప్పుడు మనందరికీ హాయ్ చెప్పి వెల్కమ్ చెప్తున్నారు. సో అక్కడ మనకి కొన్ని ప్రోగ్రామ్స్ అయితే అరేంజ్ చేస్తారు. సో నేను ఇక్కడైతే అటు ప్రోగ్రామ్‌ని వీక్షిస్తున్నాను. ఇటు నేచర్‌ని, గోదారమ్మని ఎంజాయ్ చేస్తున్నాను. పరవళ్ళు తొక్కే గోదావరిని చూడడం అయితే నాకిదే ఫస్ట్ టైము. సో నాకు ఎనలేని సంతోషాన్ని, తృప్తిని ఈ యాత్ర కలిగించిందనే చెప్పాలి. సో ఎన్ని డబ్బులున్నా కూడా మనకి ఇలాంటివి అయితే కొనలేము కదా ఈ ఆనందాన్ని. సో నాకు ఈ యాత్ర, ఈ జర్నీ అయితే మర్చిపోలేనండి లైఫ్‌లో.
సో, ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి జర్నీని ప్రిఫర్ చేయండి ఫ్యామిలీతోటి. సో, కొన్ని మనం ఖర్చులు తగ్గించుకుంటే ఇలాంటి జర్నీని మనం ఎంజాయ్ చేయగలుగుతాం. ఇలాంటి ట్రిప్స్‌నైతే ప్లాన్ చేసుకోగలుగుతాము. ఇంకా బాలు వాళ్ళ టీమ్ కలిసి ఇంకా ఒక్కొక్కరిని కూడా పిలుస్తున్నారు స్టేజ్ పైకి. నేనైతే గోదావరి అందాలని వీక్షిస్తున్నాను. నేచర్‌ని చూస్తూ అలాగే ఉండిపోవాలనిపించింది నాకైతే. ఎంత అందంగా ఉందో గోదావరి అనిపిస్తుంది. మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది. ఇక్కడ ఫస్ట్ అయితే చిన్న పిల్లలతో స్టార్ట్ చేశారు. చిన్న పిల్లలు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరారు. వాళ్ళందరినీ స్టేజ్ పైకి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళందరినీ ఒక్కొక్కరిని ఒక్కొక్క క్వెషన్ వేస్తున్నారు. మీ పేరేంటి? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అని అడుగుతున్నారు. ఇంకొక బాబునైతే నీకెంతమంది? ఇద్దరు పిల్లలా? అని అడిగితే ఇద్దరు పిల్లలని బాబు సమాధానం చెప్పాడు. ఆ ఒక్క సమాధానంతో అందరూ కూడా చాలా నవ్వారు. ఫస్ట్ నవ్వులతో స్టార్ట్ అయింది మా బోట్ జర్నీ అయితే. సో, ఇంకా పిల్లలు దైవంతో సమానము. చిన్న పిల్లలు కాబట్టి ప్రోగ్రామ్‌ని వాళ్ళతో స్టార్ట్ చేశారండి. సో, ఇంకా పిల్లలతో డాన్సులు చేపిచ్చారు. అండ్ కొన్ని క్వెషన్స్ కూడా వేశారు వాళ్ళని. కొన్ని ఎంటర్‌టైన్‌మెంట్ థింగ్స్ అనేవి చేపిచ్చారు వాళ్ళతో. చాలా ఫన్నీగా అనిపించినాయి. సో, బోట్ అయితే మూవ్ అవుతూ ఉంటుంది. మేమైతే మా ఈ మధ్యలో ఉన్న పాప అయితే మా పాప. సో, మా పాపనైతే మేము స్టేజ్ పైకి పంపించాము. పంపించిన తర్వాత మా పాప ఆన్సర్స్ చెప్తుంటే మేమైతే చాలా నవ్వుకున్నాము. మాకైతే చాలా హ్యాపీ అనిపించింది. సో, వాళ్ళు తర్వాత పిల్లలతోటి డాన్స్ అయితే చేయించారు. ఇంకా చిన్న పిల్లలు కదా! వాళ్ళకి ఒక పర్సన్ బాలు వాళ్ళ టీమ్‌లోనే ఒక పర్సన్ ముందుకొచ్చి నిల్చుంటారు. ఆ అన్నయ్య ఓంకార్ అన్నయ్య ఎలా చెప్తే మీరు అలా చేయండి అని చెప్పేసి వాళ్ళకి బాలు చెప్తారు. అప్పుడు పిల్లలు వాళ్ళు ఎలా చెప్తే అలాగే చేస్తారన్నట్టు. ఓంకార్ అనే పర్సన్ వచ్చి వాళ్ళ ముందు నిల్చొని ఒక సాంగ్ పెట్టారు. బంతిపూల జానకి జానకి అంత సిగ్గు దేనికి, చలో చలో వచ్చేయి అత్తారింటికి, రామ్‌ది 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 అని సాంగ్ ప్లే చేశారు. సో, బోట్ అంతా ఒక్కసారిగా చప్పట్లు కొడుతూ, కేరింతలతో మొదలవుతూ అలా జరిగిపోయింది మా బోట్ జర్నీ అయితే. ముందుకు సాగుతుంది. పిల్లల డాన్స్‌తో, మా పిల్లల అల్లరితో, మా నవ్వులతో అయితే, క్లాప్స్‌తో అయితే మన బోట్ జర్నీ అనేది ముందుకు సాగుతుంది. ఇలా ఓంకార్ అనే పర్సన్ వచ్చి పిల్లల ముందు నిల్చొని ఇలా డాన్స్ చేపిస్తారు. సో, మా పాప కొత్త కాబట్టి తనకి డాన్స్ అనేది చేయడం రావట్లేదు. ఓన్లీ క్లాప్స్ కొడుతుంది. సో, తర్వాత కొన్ని స్టెప్స్ అలా అయితే వేసింది. సో, ఇలా అయితే మా బోట్ జర్నీ అనేది స్టార్ట్ అయిందండి. సో, మన పిల్లలు స్టేజ్ పైకెళ్ళి అలా పర్ఫార్మ్ చేస్తుంటే ఆ హ్యాపీనెస్ అనేది చెప్పలేం కదా మాటల్లో. సో, నాకు కూడా అలా అనిపించింది. మా పాప డాన్స్ చేస్తుంటే చాలా హ్యాపీ అనిపించింది. సో, మా బోట్‌లో అయితే ఇంకొక కపుల్స్‌ని పిలిపిచ్చారు. సో, వాళ్ళది మ్యారేజ్ డే అంట ఈరోజు. వాళ్ళని స్టేజ్ పైకి పిలిపిచ్చారు. సో, వాళ్ళని ఎదురెదురుగా కూర్చుండబెట్టి మళ్ళీ వాళ్ళకు పెళ్లి చేశారు మా బోట్‌లో. అది బోట్‌లో మ్యారేజ్ డే చేసుకోవడం అనేది కూడా ఒక హ్యాపీయెస్ట్ మూమెంటేనండి. సో, మనము ఇక్కడ బోట్‌లో కూర్చున్న వాళ్ళంతా కూడా కొత్త వాళ్ళే. ఎవ్వరికి ఎవ్వరు తెలీదు. కాకపోతే ప్రతి ఒక్కరు మన వాళ్ళు అనుకొని వాళ్ళు ఈ ట్రిప్‌నైతే ఎంజాయ్ చేస్తున్నారు. సో, బోట్‌లో వాళ్ళకి ఎవరైతే మ్యారేజ్ డే అనే పర్సన్స్ ఉన్నారో వాళ్ళకైతే ఇది 25th యానివర్సరీ అంట. అక్షింతలు కూడా అందరికీ ఇస్తున్నారు. ఇవి రాములవారి అక్షింతలని చెప్పి మాకిచ్చారు. సో, వాళ్ళ మధ్యలో టవల్ పెట్టి వాళ్ళకొక పెళ్లి పాట అయితే ప్లే చేశారు. సో, శ్రీరస్తు శుభమస్తు అనే పెళ్లి పాట అయితే ప్లే చేశారు. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఆ పెళ్లి పాట ప్లే చేసి మొత్తం 7 అడుగులు కూడా వాళ్ళైతే నడిపించారు. తర్వాత వాళ్ళు డాన్స్ కూడా చేశారు. సో, ఆ సాంగ్‌కి, గోదావరికి అలా జర్నీ చేస్తా ఉంటే మాకైతే చాలా హ్యాపీ అనిపించింది. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు కపుల్స్. సో, 25th యానివర్సరీ బోట్‌లో జరుపుకోవడం అంటే అది మామూలు విషయం కాదు కదా! తలంబ్రాలు కూడా సో, ఇది ఒక స్పెషల్ డే అన్నమాట. ఇలాంటి డేస్ అనేవి మనకు మళ్ళీ తిరిగి రావు. చాలా రేర్‌గా వస్తాయి. సో, ఇట్లా బాలు వాళ్ళని ఇట్లా పర్ఫార్మ్ చేస్తున్నారు. వాళ్ళని కూర్చోబెట్టి నడిపించారు. హోమం చుట్టూ పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు నడుస్తారు కదా! అలా నడిపించారు. సో, నడిపించి వాళ్ళను మంచిగా దీవించారు. సో,
వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. సో, ఇలా కొన్ని థింగ్స్ అయితే చాలా బాగా చేపిస్తారండి. ఇక్కడ మళ్ళీ ఒక ఇంకా వేరు వేరు కపుల్స్‌నైతే ఇన్వైట్ చేశారు. 1, 2, 3, 4 అలా. ఒక 4 కపుల్స్‌ని, 3 కపుల్స్‌ని అలా స్టేజ్ పైకైతే తీసుకొచ్చారు. సో, వాళ్ళతో కూడా ఇలా కపుల్ డాన్స్ అనేది చేపిస్తున్నారు. సో, వాళ్ళు కూడా కపుల్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఆ మూమెంట్‌నైతే ఎంజాయ్ చేస్తూ డాన్స్ చేశారండి. తర్వాత ఇంకా వేరే కపుల్స్‌ని కూడా ఇన్వైట్ చేశారు. సో, వాళ్ళతో కూడా స్టేజ్ పెర్ఫార్మన్స్ చేపించారు. సో, కొంతమందయితే రాను అని చెప్పేసి మొహమాటంగా ఫీల్ అయ్యారు. బట్ ఎవరిని కూడా వదలలేదు. ప్రతి ఒక్కరిని కూడా స్టేజ్ పైకి తీసుకొచ్చి వాళ్ళతో కూడా పెర్ఫార్మ్ చేపించారు. సో, వాళ్ళు కూడా చాలా చిల్ అవుతున్నారు. సో, వీకెండ్ కాబట్టి ఆల్మోస్ట్ కపుల్స్‌లో సాఫ్ట్‌వేర్స్ పర్సన్సే ఉన్నారు. ఐటీ పర్సన్స్ ఉన్నారు. అండ్ గవర్నమెంట్ జాబర్స్ ఉన్నారు. అండ్ బిజినెస్ పీపుల్స్ ఉన్నారు. ఇంకా ప్రైవేట్ జాబర్స్ ఉన్నారు. అండ్ హౌస్ వైఫ్స్ అందరూ ఉన్నారు. సో, అందరూ కూడా చిల్ అవుతున్నారు. సో, వాళ్ళకున్న ఈ హెక్టిక్ డేలో వీకెండ్ అయితే ఇలా ప్లాన్ చేసుకున్నారు. సో, చాలా బాగా అందరూ ఎంజాయ్ చేశారండి నాతో సహా. ఆ తర్వాత ఇక్కడొక బాహుబలి అంకుల్‌నైతే తీసుకొచ్చారు. ఆ అంకుల్‌కి మసాజ్ చేసి, అంకుల్‌కైతే సపర్యాలు చేస్తున్నారు. సో, మసాజ్ చేస్తున్నారు. తర్వాత అంకుల్‌కి ఇరుక్కుపో హత్తుకుని వీరా వీరా అనే సాంగ్‌ని ప్లే చేసి వాళ్ళిద్దరూ డాన్స్ చేశారు. సో, 'బాహుబలి' అంకుల్‌తో కూడా ఫన్నీ మూమెంట్ అనిపిచ్చింది. అది కూడా మేము చాలా బాగా ఎంజాయ్ చేశాము. సో, వాళ్ళు అలా డాన్స్ చేస్తూ ఉంటే మాకైతే చాలా నవ్వొచ్చింది. ఇంకా ఎవరిని కూడా మిస్ చేయలేదు. మిస్ చేయకుండా ప్రతి ఒక్కరితో కూడా పార్టిసిపేట్ చేపిచ్చారు. ఇంకా వీళ్ళలో కూడా ఒక్కొక్కరిని కూడా స్టేజ్ పైకైతే ఇన్వైట్ చేశారు. అందరిని ఇన్వైట్ చేశాక అందరితో కలిసి ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. సో, ఒక్కసారి వీళ్ళ డాన్స్ కూడా చూసేయండి. సో, వీళ్ళు కూడా ఎంత చిల్ అవుతున్నారో కదా! అసలు వాళ్ళు రోజు జాబ్ చేసి, బిజినెస్‌లు చేసి, సో, వాళ్ళ అంటే వాళ్ళ ఫైనాన్షియల్ సెక్టార్ పరంగా, ఆర్థికంగా వాళ్ళ అన్ని విషయాలలో కూడా వాళ్ళు కూడా అలసిపోయి వీక్ అయి ఉంటారు కదా! సో, వాళ్ళు కూడా ఎంటర్‌టైన్ చేస్తున్నారు. హ్యాపీ అనిపించింది. ప్రతి ఒక్కరు కూడా అక్కడ ఎంటర్‌టైన్ చెయ్యని పర్సన్ అంటూ ఎవ్వరు ఉండరు. అందరిని అక్కడికెళ్ళాక అందరూ చిన్న పిల్లల్లాగా మారిపోవాల్సిందే. మనం కాదు కుదరదు అంటే మాత్రం వాళ్ళు వదిలిపెట్టరు అసలకే. తర్వాత 'బాలు' టీమ్ కూడా పెర్ఫార్మ్ చేశారు. సో, ఇవన్నీ కూడా బోర్డ్‌లో జరిగిన ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ చెప్తున్నానండి నేను. వీడియో లెంత్ ఉంటుంది కానీ చూడండి. 'బాలు' టీమ్ పెర్ఫార్మ్ చేశారు. వాళ్ళైతే సూపర్ పెర్ఫార్మెన్స్ చేశారు. 'జలక్ దిక్‌లా జా' సాంగ్‌కి పెర్ఫార్మ్ చేశారు. సో, వాళ్ళ పెర్ఫార్మెన్స్ లెవెల్ అయితే వేరే లెవెల్ అండి. ఎక్సలెంట్‌గా పెర్ఫార్మ్ చేశారు. వాళ్ళ టాలెంట్‌కైతే హ్యాట్స్ ఆఫ్ అండి. సో, అట్లా వాళ్ళు ఒక్కొక్కరుగా వాళ్ళ పెర్ఫార్మెన్స్ కూడా చేశారు. వాళ్ళ పెర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒక్కసారి బోట్ ఆగుతుంది. ఎందుకు అంటే అక్కడ ఒక శివాలయం ఉంటుంది. ఆ శివాలయాన్ని విజిట్ చేయడానికి మనకు 20 మినిట్స్ టైం అయితే ఇస్తారు. ఇక్కడ బోట్ దిగాలండి. బోట్ దిగిన తర్వాత పైకి నడుచుకుంటూ వెళ్ళాలి. 20 మినిట్స్ అయితే మనకు టైం ఇస్తారు బోట్ వాళ్ళు. ఆ 20 మినిట్స్‌లోనే వెళ్ళి రావాలి. సో, వెళ్తూ ఉంటే అక్కడున్న ఆదివాసులు పక్కకి షాప్స్ పెట్టుకొని ఉంటారు. వాళ్ళకు జీవనాధారం అదే. అక్కడ వాళ్ళు పండించే పంటలను అక్కడ ఫ్రూట్స్ కానీ ఏమైనా ఇంకా వాళ్ళు చేతితో చేసిన
బుట్టలు, అల్లికలు అలాంటివి అమ్ముతారు. వాళ్ళకి ఆదాయం ఏంటి అంటే ఇక్కడికి ఎవరైతే పాపికొండలకు టూరిస్టులు వస్తారో ఆ టూరిస్టులు కొన్ని దాంతోటే వాళ్ళు జీవనం కొనసాగిస్తూ ఉంటారు. వాళ్ళు ఎక్కువగా వెదురు బొంగుతో చేసిన బ్యాంబో చికెన్ అయితే ఇక్కడ చాలా ఫేమస్ అండి. చాలా బావుంటుంది. అండ్ మ్యాంగోస్, అల్లనేరేడు పండ్లు ఇట్లాంటి బుట్టలు ఇవైతే అమ్ముతారండి. ఇక్కడ వీళ్ళకు జీవనాధారం అయితే అదేనండి. ఇక్కడ ఒక 70 కుటుంబాల దాకా నివసిస్తాయి. ఇదేనండి మనము అనుకున్న శివాలయము. శివాలయానికైతే వచ్చేసాము. ఒక్కొక్కరు అక్కడ ఒక జలపాతం ఉంటుంది. ఆ నీరనేవి పైనుంచి కొండలలో నుంచి వస్తూ కిందికి వస్తూ ఉంటాయి. ఆ నీరు అక్కడ మంచిగా కాళ్ళు, చేతులు కడుక్కొని లోపలికి శివాలయంకి వెళ్ళి శివుడినైతే దర్శించుకోవాలి. సో, ఇది శివాలయము. ఈ శివాలయం అయితే చాలా పురాతన కాలం నాటి నుంచి ఉంది. శ్రీ బాలానంద స్వామీజీ అనే మునీశ్వరుడు ఈ ఆలయాన్నయితే నిర్మించారు. సో, నేను ఈ ఆలయం గురించి ఒక సెపరేట్ వీడియో చేశాను. ఫుల్ వీడియో ఉంది. సో, మీరు ఆలయం గురించి వివరాలు కావాలి అంటే నా ఛానల్‌లో ఆ వీడియో ఉంది. ఆ వీడియో వెళ్ళి మీరు చూడండి. సో, చాలా దూరం నుంచి జర్నీ చేశారు కదా! ఇక్కడ పిల్లలు, పెద్దవాళ్ళైతే చిల్ అవుతున్నారు. చాలామందైతే ఇక్కడున్న వాతావరణంని, ఇక్కడున్న ప్రకృతి అందాలను ఎంజాయ్ చేస్తున్నారు. కొంతమందైతే ఫోటోస్ తీయించుకుంటున్నారు. కొంతమందైతే వాటర్‌లో ఆడుకుంటున్నారు. కొంతమందైతే ఆ ప్రకృతిని, ఆ నేచర్‌ని ఎంజాయ్ చేస్తున్నారు. సో, మ్యాక్సిమం ఫోటోస్ దిగే వాళ్ళే అయితే ఎక్కువున్నారు. సో, ఇలా ప్రకృతిని ఎంజాయ్ చేస్తున్నారు. తర్వాత శివాలయంకి వెళ్ళి దర్శనం చేసుకొని మేమైతే రిటర్న్ అయిపోయాము. దర్శనం కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మన 20 మినిట్స్ టైం అయిపోయింది. ఎక్కువ టైం కూడా ఇవ్వరు. సో, ఎవరైతే దర్శనం చేసుకున్న వాళ్ళు తొందరగా వచ్చేసి బోట్ కూడా ఎక్కేశారు. సో, బోట్ ఎక్కిన తర్వాత లంచ్ కూడా ప్రొవైడ్ చేశారు. సో, లంచ్ కూడా మేము బోట్‌లో తినేసాము. పప్పు, సాంబార్, కర్రీస్ అండ్ చట్నీ, పెరుగు అన్నీ కూడా మంచిగా ఉన్నాయి. సో, మేము తిన్న వెంటనే బయటకొచ్చి చూసేసరికి ఇలా వర్షం అయితే పడుతుంది. సో, చక్కగా బావుంది గోదావరి. సో, లంచ్ చేసొచ్చాక అందరూ కూడా వర్షానికి చిల్ అవుతున్నారు. నేనైతే వర్షం వస్తుంది చాలా చాలా ఎంత ఎంత న్యాచురల్‌గా అనిపించిందో, ప్రకృతికి దగ్గరగా ఉన్నాం మనం. నింగికి నేలకి మధ్యలో ఉన్నాము. సో, చాలా హ్యాపీ అనిపించింది. ఆపోజిట్ బోట్లు కూడా వెళ్తున్నాయి. అక్కడ వాళ్ళు కూడా అందరూ కూడా హాయ్ చెప్తున్నారు. అందరూ కూడా ఫోటోస్ తీస్తున్నారు. అండ్ ఇంకా చాలామంది కూడా చిల్ అవుతున్నారు. ఎందుకంటే వర్షం పడుతుంది కదా! ప్రకృతిని ఆస్వాదిస్తున్నారు. ఆ నేచర్‌ని ఎంజాయ్ చేస్తున్నారు. వర్షం అయితే చాలా మంచిగా పడింది. తెలియకుండానే ఈవినింగ్ అయిపోయింది. స్నాక్స్ వచ్చాయి. టీ కూడా వచ్చింది. మంచిగా వర్షాన్ని ఎంజాయ్ చేస్తూ వేడి వేడి టీ అయితే తాగాము. లాస్ట్‌కి లేడీస్ అందరినీ కూడా స్టేజ్ పైకి ఇన్వైట్ చేశారు. అండ్ అందరితో బతుకమ్మ ఆట ఆడిపించారు. సో, అందరితో బతుకమ్మ స్టెప్స్ అనేది వేయించారు. అందరూ కూడా లాస్ట్ మూమెంట్‌లో చాలా ఎంజాయ్ చేశాము. ఈ ప్రోగ్రామ్ అనేది ఈ బతుకమ్మ పాటతో ఎండ్ అయిపోయింది. సో, గోదావరి కూడా వచ్చేసింది. మనం దిగాల్సిన ప్లేస్ కూడా వచ్చేసింది. సో, అందరూ ఈ పాటతో ఇంకా ప్రోగ్రామ్‌ని అయితే క్లోజ్ చేశారు. సో, బోట్ కూడా రీచ్ అయింది. ఇంకా డాన్స్ చేసి అందరైతే దిగిపోయారు. ఇప్పుడు చెప్పండి ఫ్రెండ్స్, ఎలా ఉంది పాపికొండల బోట్ జర్నీ? నేను చెప్పిన వీడియో మీకు ఎలా అనిపించింది? మీకు ఇంకా నేను చెప్పిన విధానాన్ని బట్టి ఇంకేమైనా ఎలా అనిపించింది మీకు కామెంట్ రూపంలో తెలియచేయండి. సో, నేను చెప్పింది కరెక్టే అనిపించిందా? మీకు కూడా ఈ జర్నీ చూసిన తర్వాత జర్నీ చేయాలనిపించిందా? సో, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. బాయ్. జై శ్రీరామ్.